సాయిరామ్. ఓ వక్రతుండ మహాకాయే సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకాలేషు సర్వదా. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం శాంతి శాంతి శాంతి. సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వప్రచోదయాత్. ఓం తద్బ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. సాయిరామ్. మళ్ళా కొద్దిగా గ్యాప్ వచ్చింది. ఎందువల్లంటే నేను బాబాగారి సమాధి దర్శనం కోసం పుట్టపర్తి వెళ్ళవలసి వచ్చింది. ఆయన ఆశీస్సులు తీసుకుని మళ్ళా రావడానికి అందుగురించే ఒక వారం రోజులు నేను చెప్పలేకపోయాను. నన్ను క్షమించమని ప్రార్థిస్తున్నా. ఆ తదుపరి ఈ ఏదైతే ఆత్మ సంయమ యోగం అది మనం దాన్ని కంప్లీట్ చేయడానికి లాస్ట్ వరకు వచ్చేసాం. ఇంకా 4 శ్లోకాలే ఉన్నాయి. 3-4 శ్లోకాల్లో అది కంప్లీట్ అయిపోతుంది. సో మొన్న 43వ శ్లోకం చెప్పుకున్నాం. 43వ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్పాడు అనేది ఒక్కసారి మనం నమరవేస్తూ తర్వాత శ్లోకంకు మనం వెళ్దాం. అయితే 43వ శ్లోకంలో ఏదైతే అర్జునుడు తన ప్రశ్నకి ఆయన జవాబు చెప్తూ, కృష్ణ భగవానుడు జవాబు చెప్తూ, అర్జునుడు అన్న మాట ఇంతకుముందు నేను చెప్పాను. దానికి సమాధానంగా కృష్ణ భగవానుడు ఒక్కొక్కటి శ్లోకాన్ని వివరిస్తూ 43వ శ్లోకం కూడాను ఆయన ఈ విధంగా ఆయన చెప్పారు. 43వ శ్లోకంలో ఏంటంటే తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం. తత్తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతం భూయం సంసిద్ధం కురు నందన. ఓ అర్జున, నీవు ఏదైతే అనుకుంటున్నావో వారు తత్వజ్ఞానం గురించి ప్రయత్నిస్తూ వాళ్ళ దేహాన్ని చాలించినట్టయితే వాళ్ళకి ఎటువంటి లాభం జరుగుతుంది? వాళ్ళు నెక్స్ట్ జన్మలో ఏమవుతారు? వాళ్ళకి ఏమైనా లాభం ఉంటుందా, లేక వాళ్ళు ఇలాగనే నష్టపోతారా అంటే దానికి తప్పక ఆ జ్ఞానం ఎక్కడికి పోదు. ఎవరైతే తత్వజ్ఞానం గురించి ప్రయత్నించారో, ఎవరైతే మంచి కర్మలు చేస్తున్నారో వాళ్ళకి ఎప్పుడూ మంచిగానే జరుగుతుంటుంది. దాని తాలూకా ఫలితం మాత్రం ఎప్పుడూ పోదు. అందుగురించి వాళ్ళు దేనిగా చేశారు? ఒక భగవంతుని చేరుకోవడానికి ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ వచ్చారు. అయితే ఈ తత్వజ్ఞానం తెలుసుకోవడం అంత సులభమైన మార్గం కాదు. అది చాలా కష్టపడితే కానీ ఆ తత్వజ్ఞానం మనకు తెలియదు. ఎందరో గురువులు ఉపదేశించిన ఆ వాక్యాల్ని మనం పాటిస్తూ తర్వాత మనం చాలా శ్రద్ధతో దాన్ని అలవాటు పరుచుకొని సాధన ద్వారా దాన్ని సాధించవచ్చు అన్న భావనతో భగవంతుడు చాలాసార్లు చెప్పారు. అయితే ఈ శ్లోకంలో కూడాను
ఆయన చనిపోతాడు, కానీ ఆయన తాలూకా జ్ఞానం మాత్రం ఎక్కడికి పోదు. ఏదైతే తత్వజ్ఞానంలో ఆయన ఉన్నారో నెక్స్ట్ జన్మలో కూడాను ఆయన ఆ తత్వజ్ఞానాన్ని దాని తాలూకా వాసన కంపల్సరీ ఉంటుంది. అది చక్కగా అవలంబించవచ్చు. వారు ఈ జన్మ కాకుండా నెక్స్ట్ జన్మ ఒక మంచి కుటుంబంలోనే పుడతారు. ఎందుకు అంటే తత్వజ్ఞానం ఎప్పుడైతే వాళ్ళు అంటే ఆ తత్వజ్ఞానం గురించి తెలుసుకుంటారో, దాని గురించి కష్టపడతారో, అది తెలుసుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళు కొన్ని ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో ఆ ప్రయత్నపూర్వకంగాను శరీరం తన జీవితాన్ని చాలించినట్టయితే నెక్స్ట్ జన్మలో కూడా వాళ్ళు ఒక మంచి కుటుంబంలో పుట్టి తన తాలూకా ఏదైతే పూర్వంలో వచ్చిన జ్ఞానాన్ని తను ఈ జన్మలో కూడాను అదే మార్గానికి వెళ్తారు, కానీ ఇంకో మార్గానికి వాళ్ళు వెళ్ళరు. ఆ మార్గంలోనే తన జ్ఞానాన్ని కంటిన్యూ చేస్తారు అన్న భావనతో ఇది అందించారు. అయితే ఆ తర్వాత మనం 44వ శ్లోకం మనం చెప్పుకుందాం. 44వ శ్లోకంలో భగవంతుడు ఇంకేం చెప్పాడు? ఓకే, ఎంతవరకు బాగానే ఉంది. ఏది మంచి కుటుంబంలో పుడుతూ ఒక పండిత కుటుంబంలో పుడుతూ వాళ్ళు దీన్ని కంటిన్యూ చేస్తారు అన్న భావనతో కృష్ణ భగవానుడు అందించిన శ్లోకం. నెక్స్ట్ ఏంటంటాడు? పూర్వ అభ్యస్సేన తేన ఏవ హ్రియతే అవసం అపి సహా జిజ్ఞాసురస్య యోగస్య శబ్ద బ్రహ్మతి వర్తతే. జిజ్ఞాసు అపి యోగస్య శబ్ద బ్రహ్మ అతి వర్తతే. ఒక్కసారి ఆ శ్లోకాన్ని మీరు జాగ్రత్తగా విన్నట్టయితే మీకు కంపల్సరీ మీకు అది అర్థం అవుతుంది. ఏంటంటున్నాడు? పూర్వ అభ్యస్సేన, అది ఫస్ట్ వాక్యం. అంటే పూర్వాభ్యాసం, ఎవరైతే పూర్వాభ్యాసం అంటే అంతకు ముందు ఈ జన్మ కాకుండా గతించిన జన్మ, ఆ పూర్వజన్మలో ఏదైతే అభ్యాసం చేశాడో పూర్వ అభ్యస్సేన. అభ్యస్సేన పూర్వాభ్యస్సేన అంటే పూర్వ అభ్యాస ప్రభావం చే, ఏదైతే అభ్యాసం చేస్తున్న ప్రభావం చే ఇతడు హ్రియతే వ్యవసోపి సహా. అక్కడ హ్రియతే అవసహపి అంటే భగవంతుని జాగ్రత్తగా దాన్ని మనం పట్టుకుంటే కానీ అది అర్థం అవ్వదు. పూర్వ అభ్యస్సేన అంటే లాస్ట్ జన్మలో ఏదైతే నువ్వు అభ్యసించి విడిచిపెట్టేసావో ఆ అభ్యాసం ఈ జన్మలో అదే మాదిరిగా నువ్వు మళ్ళీ అభ్యసించవచ్చు. ఎలా అభ్యసించవచ్చు అంటే నువ్వు పూర్వజన్మలో ఏదైతే నువ్వు చూపించిన శ్రద్ధ ఈ జన్మలో కూడా దాన్ని అదే శ్రద్ధతో నువ్వు ముందుకు వెళ్ళగలవు. అదే శ్రద్ధ. ఎందుకు? పూర్వజన్మ తాలూకా ఆ వాసన ఇంకా ఉంది. అదే వాసనతో నువ్వు ఈ జన్మలో కూడా ఒక మంచి కుటుంబంలో పుడుతూ, అంటే ఎలాంటి కుటుంబం అంటే ఒక పండితుడి కుటుంబం అయినా, లేకపోతే ఒక బ్రాహ్మణ కుటుంబంలోనైనా, లేకపోతే ఒక ఎవరైతే ఇంట్లో ఎక్కువగా మంచి పూజలు పునస్కారాలు సత్సంగాలు ఆ భగవంతుని గురించి ఎవరైతే ఉంటారో ఆ ఇంట్లో నువ్వు జన్మ ఎత్తావు. అంటే ఆ సంస్కారం లాస్ట్ జన్మ తాలూకా సంస్కారం ఈ జన్మలో కూడాను నీకు మళ్ళీ ఒక తోవను చూపించి నీకు ఆ కుటుంబంలో జన్మని ఇస్తున్నాడు భగవంతుడు.
అందు గురించి దీనికి ఎటువంటి నీకు అనుమానం అవసరం లేదు. ఆ అభ్యాసం నీకు కంపల్సరీ ఉంటుంది. పూర్వాభ్యస్తైన హేతే అవసహ అంటే భగవంతునిపై ఎప్పుడైతే లాస్ట్ జన్మలో భగవంతునిపై ఆకర్షించిన వాడివై ప్రయత్నపూర్వకంగా అంటే నీ జీవితాన్ని ఎండ్ చేసావో అదే జీవితాన్ని మళ్ళీ నెక్స్ట్ జన్మలో కూడా నువ్వు పట్టుకుంటావు, కానీ ఇంకో దాన్ని పట్టుకోవు. అంటే ఆ పూర్వజన్మ వాసన అంటే ఆ జ్ఞానం నీకు ఈ జన్మలో కూడా నీకు కలుగుతుంది. హిరియతే అవసభావి ఆకర్షితుడు అంటే భగవంతుని ఆకర్షణ ఉంటే కానీ నువ్వు అందరూ కూర్చోలేవు. అంటే భగవంతుని తాలూకా ఆకర్షణ అంటే ఎలాంటిది ఉంది, భగవంతునిలో చేరువగలవు, భగవంతునికి దగ్గరగా ఉందామని, భగవంతుని పాదపద్మముల దగ్గర నా జీవితాన్ని సాధించాలని, ఆయన తాలూకా తత్వజ్ఞానాన్ని తెలుసుకోవాలని, ఆయన గురించి నేను తెలుసుకోవాలి అని అన్న భ్రమతో నువ్వు ఏదైతే ప్రయత్నపూర్వకంగా పూర్వజన్మలో నువ్వు చేసుకున్నావో మళ్ళీ ఈ జన్మలో కూడాను నీకు అది కంటిన్యూ అవుతుంది అని చెప్తున్నాడు. హీతే అపసహ అపి జిజ్ఞాస అపి యోగస్య శబ్ద బ్రహ్మాది వర్తతే. శబ్ద బ్రహ్మాది అంటున్నాడు. అక్కడ శబ్దం ఏంటి? ఆ శబ్దం వేదాల తాలూకా శబ్దం. ఆ వేదాల తాలూకా శబ్దాన్ని దీన్నే నువ్వు చెవుడు ఆ అర్థాన్ని తెలుసుకుంటూ ఆ వంతుని చెరువులో నువ్వు ఉండగలవు అనేసి ఆయన మనకి ఈ శ్లోకంలో చక్కగా ఆయన మనకు వివరించారు. ఏంటంటే నువ్వు ఒక మంచి ఇంట్లో పుడతావు. ఏంటి? శ్రీమంతుడు అంటే నీకు దేనికి లోటు ఉండదు. అంటే తిండికని దేనికని అటువంటి పేద కుటుంబంలో కాకుండా అంటే ఒక మంచి కుటుంబంలో అంటే ఎక్కువగా మంచి అంటే ఎలాంటి మంచి భగవంతుడి గురించే ఆలోచించే యోగుని ఇంట్లో నువ్వు పుడతావు. అది శ్రీమంతుడు అంటే పెద్ద కొన్ని కోట్లు ఉన్న ఇంట్లో కాదు. శ్రీమంతులు అంటే ఇలాంటి వారు అంటే తిండికి బట్టకి లోటు లేకుండా చక్కగా ఆనందంగా గడిపిన ఒక మంచి కుటుంబంలో నువ్వు పుడతావు అంటున్నాడు. అది ఎలాగా? నువ్వు ఎందుకు అక్కడ పుట్టావు? నువ్వు పూర్వజన్మలో సాధన చేసిన ప్రభావం వల్ల నిస్సందేహముగా భగవంతునిపై అంటే నువ్వు కంపల్సరీ ఇంకా భగవంతుని మీదే ఆకర్షితుడు అవుతావు, కానీ ఇంకొకటి కాదు అని ఇందులో చెప్తున్నాడు. భగవంతుని వైపే ఆకర్షితుడు. ఆ తర్వాత జిజ్ఞాస యోగా అక్కడ ఏంటంటున్నాడు? దాంట్లో జిజ్ఞాసు రసి యోగస్య శబ్ద బ్రహ్మాది వర్తతే. ఇలా జిజ్ఞాసు యోగ సాధనతో శ్రద్ధ కలవాడిని అది జిజ్ఞాసు అంటే అందులో ఆయన శ్రద్ధ ఉన్నదనమాట. ఆ జిజ్ఞాసుతో ఉన్నవాడు మళ్ళీ ఈ జన్మలో కూడా ఆ జిజ్ఞాసుతో ఆ భగవంతుని మీద శ్రద్ధతో ఆలోచనతో ఒక మంచి ఆలోచనతో ఆయన్నే చేరువ చేసుకోవాలన్న ఉద్దేశంతో మళ్ళీ నువ్వు ఇక్కడే చదువుతూ ఒక మెట్టు నుంచి మరొక మెట్టు వెళ్ళడానికి నువ్వు ప్రయత్నపూర్వకంగా చేస్తావు, కానీ నువ్వు ఇంకొక కోరికల వైపు కానీ దేని వైపు కూడాను నీ మనసు పరిగెట్టనివ్వదు. ఎందుకు పరిగెట్టనివ్వదు అంటే భోగాల వైపు ఎందుకు పరిగెట్టనివ్వదు? నీకు ఎంత భోగాలు ఉన్నను నీకు ఆ భోగాల వైపు ఉండదు. నువ్వు కళ్ళు మూసుకుంటే నీకు భగవంతుడే కనబడతాడు. ఎందుకు అలా కనబడతాడు అంటే అది పూర్వజన్మతాలూక వాసనతో నువ్వు ఈ జన్మలో నువ్వు ఈ జన్మలో కూడా అలాగే పుట్టావు కనుక నువ్వు భోగలాలసుడు కాకుండా ఒక కోరికల మీద నువ్వు పరిగెట్టకుండా ఒక మంచి స్థానంలో ఉంటూ ఇంకా పైమెట్టుకు వెళ్ళడానికి నువ్వు ప్రయత్నిస్తూ ముందుకు వెళ్ళగలవు అన్న భావనతో ఈ శ్లోకంలో చెప్పాడు. ఏదైతే నువ్వు లాస్ట్ జన్మలో ప్రయత్నించి నువ్వు విఫలమైపోయావో ఈ జన్మలో మళ్ళా దాన్ని ప్రయత్నిస్తావు. అంటే ఇది
మామూలు విషయం కాదు. ఏది భగవంతుని తత్వజ్ఞానం తెలుసుకోవాలి అంటే అది చాలా కష్టమైన పని. నీకు ఎటువంటి కోరికలు ఉండకూడదు, భోగలాలసలకు అసలుకు వెళ్ళకూడదు. నువ్వు ఎక్కువగా నువ్వు భగవంతుని వైపే ఉండాలి. అందరూ సమానంగా నువ్వు చూడాలి. ఒకరికి ఎటువంటి ద్వేషగుణం కానీ ఎలాంటి గుణం కూడా నీలో ఉండకూడదు. ఒక మంచి స్వభావంతో నీ మనసుని మాలిన్యం కాకుండా ఒక మంచి మనసుతో భగవంతుని వైపు వెళ్తూ ఉండాలన్నమాట. అతను అలాంటి వాడు ఎలాగా, ఎటువంటి యోగి? ఆ యోగి కుటుంబంలో నువ్వు పుట్టి భోగాలకి దూరంగా ఉంటూ భగవంతుని జ్ఞానం మీద నీ మనసు పరిగెట్టినట్టు నువ్వు చేసుకుంటావు. ఈ జన్మలో కూడా నీకు అదే సిద్ధిస్తుంది, కానీ ఇంకొకటి నీకు సిద్ధించదు. నువ్వు ఎందుకు ఇలా సిద్ధిస్తుంది అంటే నువ్వు పూర్వజన్మ తాలూకా ఏదైతే ప్రయత్నపూర్వకంగా నువ్వు చేసావో దాని తాలూకా ఫలితం ఈ జన్మలో కూడా నీకు దొరుకుతూ పైమెట్టు వెళ్ళడానికి నీ ప్రయత్నంతో నీవు ప్రయత్నిస్తావు అని. ఎక్కడైతే అంటే కుటుంబాలు ఎలా ఉండాలి, ఆ కుటుంబం ఎలా ఉంటుంది, ఎప్పుడు పూజలు, వేదాలు, ఆ తర్వాత భగవంతుని విషయాలు వీటితో సతమతం అవుతున్న యోగి ఇంట్లో నువ్వు జన్మనెత్తి నీ తాలూకా ప్రయత్నపూర్వకంగా లాస్ట్ జన్మ తాలూకా ఏదైతే ఉందో ఆ జిజ్ఞాస ఈ జన్మలో కూడా నీకు కలుగుతూ నువ్వు ప్రయత్నపూర్వకంగా ఒక స్టెప్ నుంచి పై స్టెప్ వెళ్ళడానికే నువ్వు ప్రయత్నిస్తావు, కానీ నువ్వు కింద మార్గానికి నువ్వు ఎటువంటి పరిస్థితిలో నువ్వు వెళ్ళవు అనేసి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అది 44. పూర్వభ్యస్తైన హ్రీతే చూడండి, పూర్వభ్యస్తైన ఏవ హ్రీతే హి అవసహపి జిజ్ఞాసాపి యోగస్య శబ్దబ్రహ్మ అతి వర్తతే. శబ్దబ్రహ్మ అంటే వేదాలతో కూడిన వేదాలు, దాని తాలూకా అర్థాలు ఇవి తెలుసుకోవడానికి ఆ యోగి ప్రయత్నించినప్పుడు ఆ యోగి ఇంట్లో పుడుతూ నువ్వు అదే దారిలో నువ్వు వెళ్ళేదవు అనేసి ఇక్కడ మనకి 44వ శ్లోకం వేశాడు. అయితే 47వ శ్లోకం 44, 45లో ఏం చెప్తున్నాడో మనం ఒక్కసారి ఆలోచిద్దాం. ఏంటంటున్నాడు? ప్రయత్నధ్యాతమానస్తు యోగి సంశుద్ధి కిల్విషః అనేక జన్మ సంసిద్ధం తతో యాతి పరంగతిం. అక్కడ ఏంటంటున్నాడు చూడండి, అనేక జన్మ సంసిద్ధం. అక్కడ అనేక జన్మల సంస్కారముల తాలూకా ప్రభావం. ఇది ఏదైతే ఒక్కసారి యోగి అవ్వలేరు. ఒక జన్మతో నువ్వు ఎప్పుడు యోగి అవ్వలేవు. అన్నీ తెలుసుకుంటాను అనుకుంటావు, కానీ అది అసంభవం. అతను తెలుసుకోవడం అది మహా కష్టం. కానీ నువ్వు పూర్వజన్మ సుకృతంతో నువ్వు మళ్ళీ ఈ జన్మలో ఒక మంచి కుటుంబంలో పుట్టి నువ్వు దాని గురించే ప్రయత్నపూర్వకంగా నువ్వు వెళుతున్నావు కనుక నీకు అది సంభవం. నీకు మంచి మార్గంలో నువ్వు వెళ్తున్నావు కనుక నీకు ఒక భగవంతుని తత్వం తెలుసుకోవడానికి ఒక మంచి మార్గం నీకు దొరికింది. అదే మార్గంలో నడుస్తూ నువ్వు ఇంకా ముందుకు స్టెప్పుకి వేయగలవు అంటున్నాడు. ప్రయత్నాత్ యతమానః అంటే అభ్యాసం చేసావు. ఏంటి అభ్యాసం? భగవంతుని గురించి. ఏంటి? ప్రయత్నపూర్వకంగా అభ్యాసం. నువ్వు ప్రయత్నించావు అంటే చాలా నిష్టగను. నేను ఎందుకు అవ్వకూడదు, నేను భగవంతత్వం ఎందుకు తెలుసుకోకూడదు అన్న పట్టుదలతో చక్కగా నువ్వు దాన్ని తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నించావు కనుక నువ్వు తప్పక దానికి అలవాటు పడతావు, దాన్ని జయించగలవు కూడా. దాన్ని జయించే మార్గాన్ని నువ్వు వెతుక్కుంటూ వెళ్ళావు. అప్పుడే నువ్వు ఒకటో మార్గానికి వెళ్ళిపోయావు అన్నమాట. ప్రయత్నాత్ యతమానతు యోగి సంసిద్ధ కల్విషః అంటే నువ్వు ఈ కల్మషం ఉన్నది అంటే నీ మనసుకి ఏదైతే అంటుకొని ఉన్నదో అంటే పాపరహితమైన కొన్ని పనులు లాస్ట్ జన్మలో అవని ఈ జన్మలో అంటే ఏవైతే ఉన్నావో అవి లేకుండా దూరంగా ఉంచుతూ అవి కూడా నీకు పోతాయి ఆటోమేటిక్గా.
ఎందుకు? నీ మనసు మారింది, ఇంకా చెడ్డవైపు వెళ్ళటం లేదు, ఒక మంచి మార్గానికి నువ్వు వెళ్ళిపోయావు. ఆ మంచి మార్గంలో ఉన్నప్పుడు నీకు కల్పిషం అంటే నీకు ఇంకొక ఆలోచన లేకుండా మంచి మార్గంలో వెళ్తున్నావు కనుక నీ తాలూకా ఏదైతే పూర్వజన్మలో ఉన్న పాపాలు కూడాను అది అంటకుండాను దూరంగా ఉంటూ నువ్వు ఒక మంచి మార్గంలో వెళ్తావు. సంసిద్ధ కల్విష అంటున్నాడు. సంసిద్ధ కల్విష అనేసి, కల్విష పాపరహితుడు కాకుండా నువ్వు సంపూర్ణంగా ఇంకా నీకు ఎటువంటి పాపాలు కానీ ఏమీ నీకు అంటవు, అది అంటకుండాను ఆ క్షణమే పరమగతిని నువ్వు పొందగలవు. అతను పరమగతం ఏంటంటున్నాడు? యతి పరాంగతిం తతో యాతి పరంగతిం. ఆ వెంటనే నీకు మంచి పరంగతి దొరుకుతుంది, అంటే పరమగతిని నువ్వు పొందగలవు అని ఈ శ్లోకంలో మనకి ఇది అందించాడు. అలాగనే మనం ఎప్పుడు భగవంతుని కార్యక్రమాలు అంటే భగవంతుని తాలూకా ఆయన తాలూకా తత్వం గురించి కానీ ఆయన తాలూకా ఏవైతే గ్రంథాలు ఉన్నాయో ఆ గ్రంథాలను కూడా మనం చదువుకుంటూ ఆ భగవంతుని వైపే వెళ్ళడానికి మనం సాయశక్తిలా ప్రయత్నిస్తూ, భగవంతుడు మనకేంటి ఒక మంచి జన్మనిచ్చాడు, మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు, తెలుసుకోవాల్సిన శక్తిని ఇచ్చాడు. ఇది ఈ శక్తిని నిరుపయోగం చేయకుండా, అనవసరంగా వేస్ట్ చేయకుండా, అంటే ఇది భోగలాలకి పరిగెడుతూ ఉంటుంది. భోగం కావాలి మనకేంటి? ఎంజాయ్ ఏంటి? చక్కగా తిన్నాం, చక్కగా కొద్దిగా పూలు ఇవన్నీ చేసాం, చక్కగా తిరిగాం, సినిమాలు చూసాం, వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకున్నాం, వాళ్ళతో నవ్వుకున్నాం, వీళ్ళతో వేసుకున్నాం, అది చేసాం, ఆ ఊరు వెళ్ళాం, ఈ ఊరు వెళ్ళాం, ఇవన్నీ చేస్తూ మనం ఆ కాలాన్ని వ్యర్థం చేసుకుంటూ భగవంతుని తాలూకా ఆ పాదాల వైపు వెళ్ళడానికి మనం ప్రయత్నించకుండా ఇంకొక రాంగ్ రూట్లో మనం వెళ్ళిపోయినట్టయితే మనం ఎప్పుడు ఆ భగవంతుని తత్వజ్ఞానాన్ని మనం తెలుసుకోలేము. ఆ తత్వజ్ఞానం తెలుసుకోవాలంటే మనం ఒక మంచి తోవలో ఆయన చెప్పిన పద్ధతులు, ఆ శాస్త్రాల్లో చెప్పిన ఏదైతే శాస్త్రాల్లో చెప్పారో ఆ శాస్త్రయుక్తంగా మనం నడుచుకున్నట్టయితే తప్పక మనం జయించగలము. ఆ భగవంతుని ప్రాప్తి మనకి ఈ జన్మలో కాకపోయినా నెక్స్ట్ జన్మలో కూడా ఒక మంచి జన్మనిస్తూ ఒక పండితుల కుటుంబంలో పుడుతూ చక్కగా మనం చూస్తాం. ఇది ఈ శరీరానికి మాత్రం ఇప్పుడు మనకి చావు లేదు. ఈ శరీరం కాకపోతే ఇంకో శరీరం తప్పదు, అది 100%. దీనితో అయిపోయింది, మనం హ్యాపీగా ఉండదు, మనకి ఇంకేటి ఏది అనుకుంటున్నాం, కానీ అది కాదు. మీరు శాస్త్రాల్లో ఏం చెప్పాడు, అలాగే భగవద్గీత చదువుకోండి, రామాయణం చదువుకోండి, భాగవతం చదువుకోండి, ఇవన్నీ ఏది చెప్తున్నారో ఒకసారి గ్రహించుకుంటూ అదే రూట్లో మీరు వెళ్ళినట్టయితే తప్పక మీరు జయిస్తారు. సాయిరామ్.